ఒకవైపు ఇండియన్ సినిమా గ్లోబల్ మార్కెట్ ను శాసిస్తోంది. మరోవైపు హీరోల ఇమేజ్ హద్దులు దాటి విస్తరిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న ఒకే ఒక పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప మూవీతో నేషనల్ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించిన బన్నీ ఇప్పుడు తన నెక్స్ట్ అడుగును అత్యంత భారీగా వేస్తున్నారు. కాలీవుడ్ నుంచి వచ్చి బాలీవుడ్ వరకు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సక్సెస్ఫుల్ డైరెక్టర్ అట్లీతో కలిసి ఆయన చేస్తున్న మూవీయే రాకా. ఈ సినిమా పేరు ప్రకటించినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఒకటే గుసగుసలు. ఏమిటా లెక్కలు, ఏమిటా బడ్జెట్ అనేది ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా ఒక పెద్ద సినిమా అంటే 200 నుంచి 300 కోట్లు ఉంటుంది. కానీ రాకా విషయంలో లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఈ సినిమాకి దాదాపు 800 నుంచి 900 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. అంటే రాజమౌళి, RRR లాంటి విజువల్ వండర్ స్థాయిని మించి ఈ సినిమా మేకింగ్ ఉండబోతోంది. హై టెక్నికల్ వాల్యూస్, విదేశీ లొకేషన్లు, భారీ యాక్షన్ సీక్వెన్స్ తో అట్లీ ఈ మూవీని ఒక విజువల్ ట్రీట్ గా తీర్చిదిద్దుతున్నారని టాక్. ఇక రెమ్యూనరేషన్ విషయానికి వస్తే అల్లు అర్జున్ ఇమేజ్ ఇప్పుడు ఆకాశాన్ని తాకుతోంది. ఈ సినిమా కోసం ఆయన తీసుకుంటున్న పారితోషికం వింటే సామాన్యులే కాదు, స్టార్ హీరోలు కూడా ఆశ్చర్యపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం బన్నీ ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 175 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఇది కేవలం ఫిక్స్డ్ అమౌంట్ మాత్రమే. దీనికి అదనంగా లాభాల్లో 15% వాటాను కూడా ఒప్పందంలో భాగంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సినిమా హిట్ అయి 1000 కోట్లకు పైగా వసూలు చేస్తే బన్నీ జేబులోకి వెళ్లే మొత్తం 300 కోట్ల రూపాయలు దాటుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్లలో ఒకరిగా అల్లు అర్జున్ నిలవబోతున్నారు. డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు. జవాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ 1000 కోట్ల విజయాన్ని అందించాడు. ఇప్పుడు తన నెక్స్ట్ గురిని అల్లు అర్జున్ పై పెట్టారు. అట్లీ మార్క్ ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయి. ఈ సినిమా దర్శకత్వం వహించినందుకు గాను ఆయన దాదాపు 100 కోట్ల రూపాయల వరకు పారితోషికం డిమాండ్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఒక సౌత్ ఇండియన్ డైరెక్టర్ కు ఈ స్థాయి పారితోషికం దక్కడం ఇదే ఫస్ట్ టైం. రాకా సినిమాలో కేవలం బన్నీ మాత్రమే కాదు, భారీ తారాగణం ఉండబోతోంది. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె పాత్ర కోసం దాదాపు 20 నుంచి 25 కోట్లు ఇస్తున్నట్లు సమాచారం. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటి వరకు ఆమెను పక్కింటి అమ్మాయిలా, శ్రీవల్లిగా చూశాం. కానీ రాకాలో ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ ప్రయోగం కోసం ఆమెకు 5 నుంచి 7 కోట్ల వరకు చెల్లిస్తున్నారట. రాకా అంటే ఎవరు, ఈ టైటిల్ వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అనేది ఇప్పుడు పెద్ద మిస్టరీ. సోషల్ మీడియాలో వస్తున్న లీకుల ప్రకారం ఇది ఒక పవర్ఫుల్ యాక్షన్ డ్రామా. అట్లీ గత సినిమాల్లాగే ఇందులో తండ్రి కొడుకుల సెంటిమెంట్ లేదా సామాజిక సమస్య మిళితమై ఉంటుందని భావిస్తున్నారు. అల్లు అర్జున్ 44వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మూడ్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేసింది. ఆ పోస్టర్ లో ఉన్న ఇంటెన్సిటీ చూస్తుంటే పుష్పరాజ్ కంటే పవర్ఫుల్ పాత్రలో రాకాగా బన్నీ అలరించబోతున్నాడని అర్థమవుతోంది. భారీ బడ్జెట్, హై ప్రొఫైల్ తారాగణం, స్టార్ డైరెక్టర్ ఇవన్నీ ఒకవైపు అయితే అల్లు అర్జున్ తన ప్రతి సినిమాకు చూపే డెడికేషన్ మరోవైపు. ఈ సినిమా కోసం ఆయన శారీరకంగా, మానసికంగా సిద్ధమవుతున్న తీరు ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది. ఒక సాదాసీదా కుర్రాడిగా మొదలై నేడు 900 కోట్ల ప్రాజెక్ట్ ను తన భుజాన మోసే స్థాయికి ఆయన ఎదగటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. మొత్తానికి రాకా కేవలం ఒక సినిమా కాదు, ఇది ఒక ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఈవెంట్ కాబోతోంది. హాలీవుడ్ సినిమాల రేంజ్ లో విజువల్స్, అట్లీ మార్క్ స్క్రీన్ ప్లే, అల్లు అర్జున్ ఐకానిక్ నటన తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం. విడుదలకు ముందే ఇన్ని రికార్డులు సృష్టిస్తున్న రాకా థియేటర్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి విస్ఫోటనం కలిగిస్తుందో అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నారు. మన దేశం గర్వపడేలా మరో అద్భుతమైన సినిమా రాబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.